పెథాయ్ తుపాను ప్రభావం తెలంగాణ జిల్లాలపై పడింది. అకాల వర్షంతో చేతికొచ్చిన పంట మట్టిపాలైందంటూ రైతు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్ యార్డుల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో క్వింటాల కొద్దీ వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఏపీలో కూలీలు, వరికోత మిషన్లు దొరకపోవడంతో పంట చేతికొస్తుందా రాదా అన్న ఆందోళనలో ఉన్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతల్ని నిండా ముంచింది. నిర్మల్, ఖానాపూర్, సారంగాపూర్, దస్తూరాబాద్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఎంత ఆరవోసినా అంత ఆరవోసి కుప్పపోతే ఈ గాలి వానకు మొత్తం కొట్టకపోయి తడిసి ఇక్కడ పడితే అక్కడ విపరీతంగా వాన, అసలు వర్షపడని వాన, ఈ వానకు మొత్తం పోయినాయి. అసలు ఇక్కడ కాకుండా అయింది. అసలు ఏమి ఇక్కడ కాదు, ఎక్కడ చూసినా ఇదే ఉన్నది పరిస్థితి. మాకు అసలు ఏందో ఏం కాదు, ఎవరు కొంటలేరు, ఎవరు వస్తలేరు, వచ్చే నాయకులు లేడు, అసలు ఏం అర్థం అవుతలేదు. రైతాంగం అసలు పిసలేస్తుంది. రైతు ఎందుకు చేసుడు, వ్యవసాయం చేసుడు ఎందుకు అనిపిస్తుంది. 2 నెలల క్రితం సార్ వర్షం కొట్టగా పత్తులు పోయినాయి. ఈ పత్తులు పోయినాయి అంటే మళ్ళీ వడ్లకు మంచుకున్నాయి అంటే ఈ వడ్లను కాపాడుకుంటే వడ్లు పోయినాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటను అధికారులు కొనకుండా ఆలస్యం చేశారని, ఆ కారణంగానే వరి ధాన్యం మట్టిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని అధికారులు కొనకుండా నిర్లక్ష్యం చేశారని, దీంతో క్వింటాల కొద్దీ పంట నాశనమైందని ఆరోపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క రైతు 10 నుండి 15 రోజుల నుండి ఇక్కడనే పడిగాపులు వస్తున్నాయి. ఈ పడిగాపుల ద్వారా ఏదైతే అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా రైతు ఇక్కడ చాలా ఇబ్బందికి గురిగా అవుతున్నాయి. మార్కెట్ యార్డు సంబంధించినటువంటి అది నిర్లక్ష్యమే కావచ్చు, లేకపోతే సివిల్ సప్లై అధికారుల యొక్క నిర్లక్ష్యమే కావచ్చు, కానీ రైతులు చాలా వరకు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో ఇందుకు భిన్నంగా ఉంది. పెథాయ్ తుపాను హెచ్చరికలతో పంట కోతకు సిద్ధమయ్యారు రైతులు. అయితే కూలీలు, వరికోత మిషన్లు దొరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల రేట్లు పెంచడం, వరికోత మిషన్లకు భారీగా డిమాండ్ పెరగడంతో ఏమీ పాలుపోని పరిస్థితి. రెట్టింపు ధర చెల్లించడానికి రైతులు సిద్ధమైనా వరికోత మిషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. పంట బీమా పథకం అమలు కాలేదని, తుపాను బీభత్సం సృష్టిస్తే ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. తుపాను అలర్ట్తో ఏపీలో అధికార యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. వాతావరణ శాఖ సూచనతో 13 తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాకినాడ పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.